ఓకే. నమస్కారం. పల్లెతల్లి టీవీకి స్వాగతం. పల్లె మనకు ఆత్మీయ అనురాగాలనిచ్చింది, తల్లిదండ్రులనిచ్చింది, ఆత్మీయమైనటువంటి గురువులనిచ్చింది. ఈ విధంగా ఇచ్చినటువంటి పల్లె వైపు నుండి పట్నం వైపు పరిగెడుతున్నటువంటి మనందరికీ పల్లె మూలాలను మరోసారి మీకు గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు వస్తుంది పల్లెతల్లి టీవీ. నమస్కారం. నేను డాక్టర్ పి శివకుమార్ సింగ్. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్లో జరుగుతున్నటువంటి 26వ పాత పంటల పండుగకు విచ్చేశాము. ఇక్కడ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి చిరుధాన్యాలకు సంబంధించినటువంటి సంరక్షణ కార్యక్రమం జరుగుతుంది. వీటి గురించి మనము వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాత పంటల కార్యక్రమం జరుగుతున్నటువంటి జహీరాబాద్ సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్నటువంటి మొలిగేరి చంద్రవ్వ గారు తాను 80 రకాలైనటువంటి విత్తనాలను దాచి అనుభవాత్మకమైనటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని గురించి తెలుసుకుందాం. చంద్రవ్వ గారు అనుభవం లోపల 80 సంవత్సరాలు DDSతో మీరు ఏర్పరచుకున్నటువంటి అనుబంధము, 80 రకాలైనటువంటి సాగు విత్తనాలను మీరు ఏ విధంగా కాపాడారు, వాటి గురించి మాకు తెలియచేసి. 80 రకాల విత్తనాలు అంటే కొర్రల్లా 4 రకాలు ఉంటాయి, తొగాళ్ళుల్లా 5 రకాలు ఉంటాయి, ఇట్లా పెసాళ్ళుల్లా 5 రకాలు ఉంటాయి. ఈ రకాలనంతా ఒక్క తగ్గు చేసినాం మనం. ఒక తగ్గు చేసి జొన్నల్లో 10 రకాలు ఉంటాయి. ఇట్లా ఇవి అన్ని తిననికి మనకు ఒక మందుగోలి సమానం అన్నమాట. మన భూతాలకి మంచిది, మన ఆరోగ్యంకు మంచిది, మన ఎద్దుగోదకు మంచిది. ఇట్లా అని ఇవన్నీ కాపాడినాము. ఈ కాపాడి రైతులకంతా అందించినాము. రైతులు వచ్చిన వాళ్ళకు వినే చెప్పినాము. చెప్పి 40 ఏళ్ళ సంధి నడిపిస్తున్నాం. అయితే మీరు అన్నారు కదా జొన్నల్లో 10 రకాలు ఉంటాయని చెప్పి, ఈ జొన్నల్లో 10 రకాలు మీరు ఎట్లా గుర్తించారు? అప్పుడు వెనకటికి తెలియదు కదా, అది ఎట్లా గుర్తించారు మరి మీరు? అయితే 10 రకాలు అంటే ముద్దజొన్న అని ఉంటుంది, గుండు జొన్న, తోకజొన్న ఉంటుంది, గరీబి జొన్న ఉంటుంది. ఇట్లా రకాలు వేరే వేరేగా ఉంటాయి అన్నమాట. వానకి అది తట్టుకుంటుంది. అట్లా అని తోకజొన్న వానకి తట్టుకుంటుంది. గుండు జొన్ననేమో వాన చుట్టి ఉంటే మంచిగా అవుతుంది. ఇట్లా మళ్ళీ అందులో ఎర్రజొన్న ఉంటుంది కదా, ఎర్రజొన్న ఉంటే మనకు సాయిజొన్న దొరకనప్పుడు